మోడల్ అనేది ప్రజలకు ఇమీడియట్‌గా మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకురావాలి. ఇందులో ఎటువంటి ఇబ్బందులు రావు. అనవసరంగా వామపక్షాలు కొన్ని ప్రజా సంఘాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎందుకు ప్రజాధికారం ఇచ్చారండి? గత వైసీపీ ప్రభుత్వం వైద్యాన్ని పేదలకు దూరం చేస్తూ ఉంది. వైద్య సీట్లు అమ్ముకుంటూ ఉంది. కాబట్టి ఇది ప్రజానీకానికి నష్టం, పేదలకు నష్టం. మాకు అధికారం ఇవ్వండి, మొత్తం పరిస్థితే మారుస్తాం మేము. పేదలకు వైద్యాన్ని అందుబాటులో తీసుకొస్తాం, పేద విద్యార్థులకి విద్యను అందుబాటులో తీసుకొస్తామని చెప్పని ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూడా ప్రభుత్వం మీరు అధికారులకు చేస్తుంది ఏంటండి? ప్రజల పరిస్థితి ఏ విధంగా ఏంటంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు పరిస్థితి. గత ప్రభుత్వం 50% సీట్లు అమ్మేసుకుంటుందని చెప్పి వ్యాపారం చేసుకుంటుందని చెప్పి ప్రచారం చేస్తుంది మీరే. మీరు వచ్చేసి పూర్తి ఖాళీ మొత్తాన్నే ఈరోజు పీపీ పద్ధతిలోనూ ప్రైవేట్ కట్టబెట్టే కార్యక్రమం చేస్తారు. తద్వారా పేద విద్యార్థులకి వైద్య విద్యని మరింత దూరం చేసే పని తప్ప ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రెండవది, మీరు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పన్నారు. ఏం ప్రాధాన్యత ఇస్తున్నారండి? కేహెచ్కి ఇప్పటికి కూడా నిధులు సక్రమంగా మీరు ఇవ్వడం లేదు. స్పెషలిస్ట్ డాక్టర్లు నియమించే విషయంలో కానీ, సిబ్బందిని పెంచే విషయంలో కానీ, అందులో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులేట్ చేసే విషయంలో కానీ మీరేం చేస్తున్నారు? గత ప్రభుత్వానికి మీకు తేడా ఏముందండి? ఏం తేడా లేదు. హిమ్స్ హాస్పిటల్ ఉంది, అనేక సదుపాయాలు, పెద్ద పెద్ద భూములు ఉన్నాయి, అందులో సంబంధించి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. అవసరమైనటువంటి సిబ్బందిని పెంచట్లేదు అక్కడ కూడాను. అసలు డాక్టర్స్ పెంచట్లేదు, పూర్తిస్థాయి వైద్యం అందట్లేదు. ఈ విధంగా విశాఖపట్నం జిల్లా నగరాన్ని చూసుకున్నా కానీ అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సినటువంటి మందులు కానీ, ల్యాబ్ సదుపాయాలు కానీ, అధునాతన టెక్నాలజీ కానీ, అవసరమైన డాక్టర్స్ కానీ, స్పెషలిస్ట్ వైద్యులు కానీ ఈరోజు మీరు అందుబాటులో తీసుకురావట్లేదు. దీనివల్ల ప్రజల పరిస్థితి ఏంటి? గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆరోగ్యం ఉంటే కార్పొరేట్ వైద్యం చేసుకుంటారు. ఆరోగ్య వైద్యం లేకపోతే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో సక్రమ వైద్యం అందక, సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అనేది ఉంటా ఉంది. అనేక వ్యాధుల బారిన పడతా ఉన్నారు. ఇప్పటికీ వైద్యం అనేది సామాన్య మధ్య ప్రజానికానికి అందరూ దాషగా మిగిలి తప్ప మీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా అదనంగా ఉరిగేది లేదని చెప్పినది ఈ సంవత్సరాల పాలన పరిస్థితి చూస్తే అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో వైద్య విద్యని సామాన్యులకి మధ్య ప్రజానికానికి అందుబాటులో ఉంచుతాం, వైద్యాన్ని సామాన్య మధ్య ప్రజలకు అందుబాటులో ఉంచుతాం అనేది ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా మీరు ఈ పీపీపీ మోడల్ని పూర్తిగా రద్దు చేయండి. పూర్తి స్థాయిలో వైద్య కళాశాలని ప్రభుత్వం నిర్మించే విధంగా చర్యలు చేపట్టండి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ అన్నింటిలో కూడా మౌలిక సదుపాయాలు కల్పన, నిధులు కల్పన, పూర్తిస్థాయి సిబ్బంది కల్పించే విధంగా అధునాతన డాక్టర్లు నియమించే చర్యలు చేపట్టమని చెప్పని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేస్తేనే సామాన్య మధ్య ప్రజానీకానికి వైద్యం కానీ, సామాన్య విద్యార్థులకి వైద్య విద్య కానీ అందేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదని చెప్పినది ఆచరణలో ప్రజలకు నిరూపిస్తారు, తగిన గుణపాఠం చెప్తారని చెప్పని మీ దగ్గర తెలియజేస్తున్నాం. నాయుడు, విశాఖపట్నం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నింటినీ పీపీపీ పద్ధతుల్లో నిర్మించాలని చెప్పి ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం, దానికి అనుగుణంగా ముందుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం 12 మెడికల్ కాలేజీలని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మించింది. కొన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం అయ్యాయి, కొన్ని నిర్మాణంలో భాగంగా ఆగిపోయాయి. ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా నిర్మాణం అనేది దాన్ని ముట్టుకోకుండా ఆపేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ వైద్యం అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటేనే ప్రజలందరికీ ఈరోజు వైద్యం అనేది అందుతుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి అనేక మంది ఈరోజు విశాఖపట్నం వస్తున్నారంటే కేజీహెచ్, విమ్స్ లాంటి పెద్ద పెద్ద ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్స్ కానీ, లేదంటే మెడికల్ కాలేజీలు కానీ ఉండడం వల్ల మాత్రమే వాళ్ళందరికీ వైద్యం అనేది దక్కుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా వైద్యం అనేది ఒక కార్పొరేట్ మల్టీనేషనల్ స్థాయికి ఈరోజు ఎదిగిపోతున్న తరుణంలో ఈరోజు సామాన్యుడికి వైద్యం అనేది అందడం అనేది చాలా దూరంగా మారుతూ ఉంది. అది భారంగా కూడా మారుతూ ఉంది వైద్యం అనేది. ఈరోజు ఒక్కొక్కరికి వచ్చిన వేతనాలు చూస్తూ ఉంటే 10,000, 20,000 వాళ్ళ రోజువారీ ఆర్థిక పరిస్థితులు బట్టి, రోజువారీ వేతనాల బట్టి ఈరోజు చూసుకున్న నెలంతా గడవడానికి చాలా ఇబ్బందిగా మారుతున్న పరిస్థితులు. అందులోనూ పిల్లల చదువులు, వాటితో పాటు ఈరోజు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఈరోజు ప్రబలుతూ ఉన్నాయి. కోవిడ్ తర్వాత అనేక మందికి అనేక రకరకాల వ్యాధులు అనేవి, ఎక్కువగా జబ్బులు అనేవి వస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో వైద్యం అనేది ఈరోజు చాలా వరకు సామాన్యులకి అది గుదిబండగా మారుతూ ఉంది, తీరని భారంగా ఉంటా ఉంది. సామాన్య ప్రజానికి ఎవరైనా ఏదైనా రోగం వస్తే వెంటనే చూపించుకునే అందుబాటులో స్థాయిలో ఈరోజు వైద్యం అనేది లేదనేది అందరికీ అర్థమవుతూ ఉంది. మరి ఏ స్థాయిలో అందుబాటులో ఉందంటే గ్రామీణ స్థాయిలో, లేదంటే పిహెచ్సి లెవెల్లో అంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళకి జ్వరానికి
తలనొప్పికి లేదంటే కాళ్ళ నొప్పులకి ఆ ట్యాబ్లెట్స్ మాత్రలు ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప అంత మించి మెడికల్ అభివృద్ధి చెందిన విధంగా వాళ్ళకి కావాల్సిన టెస్టులు కానీ నిర్వహించే విధంగా వాళ్ళకి కావాల్సిన వైద్యాన్ని అక్కడే అందించే విధంగా ఈరోజు వైద్యం అనేది పిహెచ్సి స్థాయిలో అందుబాటులో లేదు. అలాగే గిరిజన ప్రాంతాల్లో నేటికి డోలు మోతలతో ప్రజలందరూ కూడా గర్భిణీ స్త్రీలను మోసుకుంటూ వచ్చి విశాఖపట్నం అంబులెన్సుల్లో తరలిస్తున్న సందర్భం ఇప్పటికీ ఉంది. అటువంటి ప్రాంతాల్లో ఈరోజు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుంటే దాన్ని పూర్తి స్థాయిలో పీపీపీ పద్ధతికి అందజేయడం వల్ల ఏంటంటే గిరిజన ప్రాంతాలకు ప్రధానంగా వాళ్ళకి వైద్యం అనేది పూర్తి స్థాయిలో అది కూడా ఆ మాత్రం కూడా అందకుండా పోతుంది. ఆ గిరిజన ప్రాంతంలో కూడా వైద్యం అనేది వ్యాపారం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటా ఉంది. మనం దీన్ని ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. రెండోది, గత ప్రభుత్వం 107, 188 జీవోలు తీసుకొచ్చి మెడికల్ సీట్లు మాత్రమే మెడికల్ కాలేజీల్లో నిర్వహించే సీట్లు మాత్రమే కన్వీనర్ కోట, ఎన్ఆర్ఐ కోట, జనరల్ కోట సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో తీసుకొచ్చి ఎన్ఆర్ఐ కోట ఎంత 30 లక్షలు అని చెప్పి అలా ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం ఏకంగా గుడిలో లింగాన్ని మింగినట్టు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మొత్తాన్ని ప్రైవేటు పరం చేసే ప్రక్రియ ఈరోజు తీసుకొస్తూ ఉంది. అందులో ఉన్న అనేక మెడికల్ కాలేజీల యొక్క అధిపతులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళే. కామిని అని కూటమిలో ఉన్నవాడే, ఇక్కడ భరత్ మెడికల్ కాలేజీ అధినేత కూటమిలో ఉన్నవాడే, గాయత్రి కూటమిలో ఉన్నవాళ్ళే. వీళ్ళందరూ అనేక పెద్ద పెద్ద మెడికల్ కాలేజీల వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే. ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రజల తరపున మాట్లాడతారా, ప్రజల కోసం పనిచేస్తారా, ఈ పీపీపీ పద్ధతుల్లో వాళ్ళ ఖజానా నింపుకోవడానికి, వాళ్ళ మార్కెట్ని పెంచుకోవడం కోసం పనిచేస్తారా అనేది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కేజీహెచ్ లాంటి మెడికల్ కళాశాలలో అందుబాటులో వచ్చిన తర్వాత ఈరోజు సామాన్య ప్రజలందరికీ కూడా వైద్య విద్య అనేది అందుబాటులోకి వచ్చింది. గిరిజన ప్రాంతం ప్రజలకి, దళితులకి, మహిళలకి, బహుజనులకి అందరికీ ఈరోజు గిరిజన వైద్య విద్య అనేది అందుబాటులోకి వచ్చిందంటే అది ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల మాత్రమే సాధ్యం. అప్పట్లో ఎప్పుడు ఏర్పడిన మెడికల్ కాలేజ్, ఏఎంసీ మెడికల్ కాలేజ్ కానీ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కానీ, రంగరాయి మెడికల్ కాలేజ్ కానీ, ఈ కాలేజీలన్నింటిలో అనేక మంది విద్యార్థులు విద్యను అభ్యసించి విదేశాల్లో సైతం మన భారతదేశం యొక్క ఖ్యాతిని ఈరోజు చూపిస్తున్న సందర్భంలో ఈరోజు మెడికల్ విద్య మొత్తాన్ని ప్రైవేటు పరం చేస్తే మొత్తం ఓన్లీ ఒక సెక్షన్ పీపుల్కి మాత్రమే ఈరోజు వైద్య విద్య అందే అవకాశాలు ఉన్నాయనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే చాలా వైద్య విద్య అంతా కూడా ప్రైవేటు పరం అయిపోయింది. ఒక ప్రైవేట్ కాలేజీల్లో మెడికల్ సీట్లో జాయిన్ అవ్వాలంటే 1.5 లక్షలు లేదంటే డొనేషన్లు కట్టి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు తీసుకొచ్చేసాయి. అందులో కన్వీనర్ కోటా సీట్లన్నీ పూర్తిగా మార్చేసి అందులో ఎన్ఆర్ఐ కోటాలు కూడా పెంచేసిన తర్వాత మరింత దోపిడీ అనేది పెరిగింది. ఈవెన్ విశాఖపట్నంలో ఉన్న మెడికల్ కాలేజీలు అయినా సరే అత్యధిక మంది విదేశస్తులు ఉన్నారు. అలాగే భారతదేశంలో ఉన్న కోటీశ్వరులు, ధనవంతుల పిల్లలందరూ కూడా అందులోనే చదువుతూ ఉన్నారు. ఈ తరుణంలో ఒక సామాన్య విద్యార్థి అందులో వైద్య విద్య చదవాలంటే అప్పులు చేసుకునే పరిస్థితి ఈరోజు ఎక్కువగా ఏర్పడుతూ ఉంది. ఆ వైద్య విద్య చదవలేక ఎక్కువ మంది ఈరోజు నర్సింగ్ చిన్న చిన్న కోర్సుల్లోకి వెళ్ళే పరిస్థితులు ఈరోజు భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ప్రధానంగా ఈ నర్సింగ్ కాలేజీల్లో కూడా ఈరోజు ప్రైవేట్ పరం అనేది చేసే ప్రైవేట్ కోటాలు పెంచే పద్ధతుల్లో ఎక్కువగా ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్మించాలి, ప్రభుత్వమే సీట్లు కేటాయించి ప్రభుత్వమే నడపాలి అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఆంధ్ర రాష్ట్రంలో మెన్నుగా ఉన్నాయి. వాళ్ళ వ్యాపారం కూడా మెన్నుగా సాగుతూ ఉంది. లక్షల లోపల కోట్ల లాభాలు గడిస్తూ ఉన్నారు. కేవలం ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య విద్యను కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే రానున్న రోజుల్లో వైద్యం అంతా కూడా మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేయాల్సుకున్నాను.